విజయనగరం టీడీపీ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. కార్పొరేషన్లోని 50 డివిజన్ల నుంచి రోజు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరుతున్నారు. ఈ రోజు ఓ కార్పొరేటర్, ఓ స్వతంత్ర అభ్యర్థి, మాజీ కౌన్సిలర్ అదితి గజపతిరాజు సమక్షంలో టీడీపీలో చేరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విజయనగరం టీడీపీ కార్యాలయంలో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈ రెండు డివిజన్లకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు సుమారు 5 నుంచి 600 మంది ఇక్కడికి విజయనగరంలోని అశోక్ గజపతిరాజు బంగ్లాకు వచ్చి చేరుకోవడం జరిగింది. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు చెప్పండి, మీరు మంత్రి బొత్స సత్యనారాయణకి అనుచరుడిగా ఉండేవారు. ఈ దశలో ఇక్కడేమో టీడీపీలో చేరడానికి కారణం ఏంటి? ఆయన గురించి అని కాకుండా ఇక్కడ ఏంటంటే విజయనగరం మహారాజు గారు అమ్మాయి ఈ కుటుంబం అన్నది ఎన్నో దాన ధర్మాలు చేసింది. గుళ్ళు గోపురాలు ఎన్నో కట్టారు. ఈరోజు ఎంతోమంది నాయకులు అయ్యారు. చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంఆర్ కాలేజీలు అవనియండి, పాలిటెక్నిక్ కాలేజీలు అవనియండి. ఈరోజు మా పులిబొక్కోళ్ళు ఉంది అంటే వాళ్ళ నాన్నగారి టైంలోని వాళ్ళ తాతగారి టైంలో ఇచ్చినవే తప్ప ఈరోజు కొత్తగా ఇచ్చినవి కాదు. ఎప్పుడో ఇచ్చినవి కూడా ఈరోజు ఎంతో రకంగా అభివృద్ధి కూడా చెందాయి. వీళ్ళు వచ్చిన తర్వాత రకరకాలుగా నగరాభివృద్ధి చేశారు. ఈరోజు ఎన్నో చెరువులు అవనియండి, ఎన్నో గుళ్ళు అవనియండి, ఎన్నో గోపురాలు, ఎన్నో బళ్ళు అవనియండి. ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామికి అశోక్ గజపతిరాజుకు ఉన్న మధ్య తేడా ఏంటి? ఎందుకంటే మీరు కోలగట్ల మీద పోరాటం చేశారు. కోలగట్ల వీరభద్రస్వామి గారు అన్న వ్యక్తి మా వార్డులో ఉన్న గడ్డను కూడా వదలకుండా ఆయన తాలూకు అనుచరులతోనే కప్పించడం అన్నది జరిగింది. ఎన్నో ఈ అశోక్ గజపతిరాజు గారు నీతికి నిజాయితీకి ఉన్న మారిపోయారు. ఆయన నంచడానికి కానీ ఆయనతో సరితూగే వ్యక్తి కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎవరూ లేరు. ఆయన విజయనగరం మహారాజు గారు నగరాభివృద్ధి ఇప్పుడు కన్నా ఇంకా బాగా చేస్తారు అన్న ఉద్దేశంతో వీళ్ళ దగ్గర జాయిన్ అయ్యి ఈవెన్ని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించాలన్న ఉద్దేశంతో మీరు చెప్పండి మేడం, మీ మీద ఎంతో మందికి ఎన్నో అంచనాలు ఉన్నాయి. కొన్ని వేల కోట్లు విలువ చేసేటటువంటి భూములు మీరు దారాదత్తం చేశారు. ఇప్పుడు ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా మీరు ఏ విధమైనటువంటి భరోసా కల్పిస్తారు? అంటే ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను, మనం తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడైనా మనం ఒక మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆ పూర్తి మేనిఫెస్టో మనం పూర్తి స్థాయి వరకు ఇంప్లిమెంట్ చేసాం. అయితే ఈ వైసీపీ వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు ఏదో చెప్పేస్తారు, అది చెప్పింది చెయ్యక్కర్లేదు, ఎక్కువ నాటకాలు ఇటువంటివి ఉంటాయి. యాక్చువల్గా వాళ్ళు పాలిటిక్స్లో ఉండకూడదు, నాటకాల్లో ఉండాలి, కానీ అదేదో పాలిటిక్స్లో ఉన్నారు అలాగా. సో వాళ్ళు చేసింది చూపెట్టుకోవటం, మనం చేసింది వాళ్ళు చేసినట్లు చూపెట్టుకోవటం, మనం చేసిన ప్లేస్లో శిలాపలకాలు పెట్టడం, కొబ్బరికాయలు కొట్టడం, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటమే వాళ్ళ ప్రధానమైన ఎజెండా. అయితే వాళ్ళు ఎన్నో ప్రామిస్లు చేశారు ఎలక్షన్ ముందు, కానీ ఏ ఒక్క ప్రామిస్ కూడా వాళ్ళు నెరవేర్చలేదు. అలాగా పెన్షన్స్ చేశామని ఆఖరికి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా వాళ్ళు దాంట్లో కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఒక 50% కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం.